గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు టీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో వర్షం కారణంగా భారీ బీభత్సం అయితే సృష్టిస్తున్న వర్షం అయితే హైదరాబాద్ లో ప్రతి చోట ఎక్కడ చూసుకున్నా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఈ బంగాళాఖాతం అల్పపీడనం వల్లనే వాయుగుండంగా మారి ఇది ఈ రకంగా మారుతుంది. సో మీరు క్లియర్ గా చూడొచ్చు. దాదాపు నిన్న రాత్రి అయితే ఫుల్ వాన, ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఫుల్ వాన పడుతుంది. ముఖ్యంగా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీల్చే అవకాశం ఉందని అంటున్నారు. వర్షం కూడా ఫుల్ గా వర్షం పడుతుంది. దాదాపు అయితే 6 సెంటీమీటర్ల మేరకు వర్షం పడే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఆ వెదర్ రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం మీరు చూడొచ్చు అమీర్పేటలోని ఒక ప్లేస్ లో అయితే ఏ విధంగా ఉందో ఫుల్ వాన, మొత్తం వాన పడేసి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు రోడ్ల మీద అయితే మీరు క్లియర్ గా చూడొచ్చు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు అంటే ఇది మెయిన్ రోడ్, అమీర్పేట మెయిన్ రోడ్డుకి MCH రూట్ అంటారు దీన్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైనేజ్ మొత్తం పొంగి పొర్లు ఏ విధంగా పారుతున్నాయో చూడొచ్చు. సో ముఖ్యంగా అసలు రోడ్ల మీద నడవలేని పరిస్థితి, మొత్తం మడాలు మొత్తం మునిగిపోయేంత రోడ్లు, ఇక్కడ డ్రైనేజ్ నిండి పొర్లే విధానం కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మెయిన్ గా కోచింగ్ స్టూడెంట్స్ ఉంటారు, అన్ని షాప్స్ ఉండే ఏరియా, ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా. అంటే ఇలాంటి ఏరియాలో వాన పడితే ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించండి. సో GHMC అధికారులు అందరూ వచ్చి అంటే పరీక్షిస్తూనే ఉన్నారు. అంటే GHMC వాళ్ళు కూడా దాదాపు రెగ్యులర్ గా దీన్ని మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. అయినా కానీ ఈ రకంగా ఇంత పెద్ద చిన్న వాన పడితేనే నీళ్లు రోడ్డు మీదకి వచ్చి పొంగే పరిస్థితి. ఇప్పుడు ఇంకా వాన పెద్దదిగా మారిన ప్రతిసారి ఆ రోడ్ల మీద ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందరూ గొడుగులు పెట్టుకొని రోడ్ల మీద నడవలేక సైడ్ల నుంచి వెళ్లే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనింది. ఎంత ఇబ్బందిగా ఉన్నారో ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు. డ్రైనేజ్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు వాళ్ళు అది పెట్టడం కూడా జరిగింది. డ్రైనేజ్ దగ్గర సేఫ్టీ మెజర్స్ తీసుకొని సో సైడ్ డైవర్షన్ సైడ్ కి ఆ గేట్లు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్ అసలు ఆ నీళ్ళు అంటే ఇది మెయిన్ రోడ్ అండి. ఇది రోడ్డు నదిలాగా ప్రవహిస్తుంది. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి కదా, గత వారం నుంచి ఈ ప్లేస్ లో ఇదే పరిస్థితి. ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది వాళ్ళ బాధను అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడే ఉంటున్నాము, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది. GHMC అధికారులు, హైడ్రా అధికారులు వస్తున్నారు, పాపం వాళ్ళు వచ్చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఇదే అంటే వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు వర్క్ చేసినా ఇదే పరిస్థితి. అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే రావట్లేదు. ప్రతిసారి ఈ విధంగా నీళ్లు నేనే వచ్చి మూడు సార్లు కవర్ చేసి అడిగింది. ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు. అంటే వాహనదారులు కూడా ప్రమాదం, అంటే చాలా ప్రమాదం తప్పింది. ఇందాకలు కూడా ఒక వ్యక్తి స్కిడ్ అయ్యే ప్రమాదం తప్పింది. ఎందుకంటే ఆ డ్రైనేజీలు మొత్తం పొంగి పొరలడము, డ్రైనేజ్ కనపడకుండా. మనతో ఒక వ్యక్తులు కూడా ఇక్కడ స్థానికులు కూడా మాట్లాడడం జరిగింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి. సో ఇది పరిస్థితి. హైదరాబాద్ లో ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఈ గచ్చిబౌలి, మణికొండ ఈ ఏరియాలో అయితే ఫుల్ గా బ్రిడ్జిల మీదకి నీళ్ళు వచ్చేసినాయి, ఫ్లైఓవర్ల మీదకి నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ బల్కంపేట కావచ్చు, LB నగర్ కావచ్చు, దిల్సుఖ్నగర్ కావచ్చు, యూసఫ్గూడ, కృష్ణానగర్ ఇలాంటి ఏరియాలు మెయిన్ రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాలు. పాత బస్తీలో కావచ్చు, రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాలు. ఒక్కసారి ఏమైనా చిన్న వాన పడిందంటే డ్రైనేజీలు మొత్తం నిండి పొంగి పొరలడము, రోడ్లు కనపడిన పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడు వాన పడ్డా ఇదే పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితులు వాన పడిందంటే మాత్రం మొత్తం మారిపోతుంది, క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. మొత్తం మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇంకా ఇక్కడే ఎట్లా ఉందంటే మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ ఎంత రద్దీ అయిపోయిందో మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఇది పరిస్థితి. ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు రెగ్యులర్ గా ఇక్కడ కార్పొరేటర్ వాళ్ళు మొత్తం క్లియర్ చేసినా గానీ ఒకసారి చూడండి ఈ గ్యాప్ లో ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి, ట్రాఫిక్ జామ్ అయ్యి. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఎంతో ఇబ్బందికరంగా ఉన్నారు ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. అమీర్పేటలో MCH గల్లీ ఇప్పుడు మెయిన్ మన దుర్గామాత టెంపుల్ పక్కనే ఇది. ఈ విధంగా ప్రతిసారి ఇదే విధమైన పరిస్థితి. సో ఇక్కడ పరిస్థితులు కూడా అంటే స్థానికులను కూడా మరొకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూడొచ్చు మీరు కోచింగ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు. ఇది కోచింగ్ ఏరియా, మెయిన్ గా తిరిగే ఏరియా, మెయిన్ రోడ్డుకి వచ్చే ఏరియా. ఇక్కడే ఈ రకంగా ఉంది. ప్రతి చోట హైదరాబాద్ లో ప్రతి చోట ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా గానీ ట్రాఫిక్ జామ్లు ఇదే పరిస్థితి ఉంది. వాన పడిందంటే ఇబ్బంది పడాల్సిందే ప్రజలు. ఒకటి మీరు క్లియర్ గా చూడొచ్చు. ఒకసారి ఆ బండ్లు కూడా ఇందాక నుంచి ఇప్పటి వరకు ఆడ బండి స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం డ్రైనేజ్ నుంచి నీళ్లు పైకి తంతున్నాయి మొత్తం. ఎన్నిసార్లు ఎంత ఇచ్చుకున్నామని ఇదే పరిస్థితి. అసలు ఏంటి అన్న చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి అన్న మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి ఆ హైడ్రా అధికారులు కూడా, ముఖ్యంగా హైడ్రా అధికారులకి, GHMC దృష్టికి
తీసుకెళ్ళడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు హైడ్రా అధికారులు మొన్న హైడ్రా నుంచి కూడా డిపార్ట్మెంట్ రావడం జరిగింది, క్లియర్ చేయడం జరిగింది. అయినా ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేదు. మరొకసారి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దీన్ని తొందరగా ఈ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసి ఇక్కడ స్థానికుల బాధను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఐ డ్రీమ్ నుంచి ఒక చిన్న మనం. అన్న మేము 15 ఏళ్ళ బట్టి ఇక్కడే ఉంటున్నాం, హోటల్లో పనిచేస్తాం. మాకు అలవాటు అయిపోయింది. ఇది ఒకప్పుడు కాళ్ళకి సీసాకలు గుస్తా అంటే పోతా అంటే పడిందంటే ఇంకా సముద్రం అవుతుంది. వాన పడితే సముద్రం అవుతుంది. మామూలుగానే ఉంటాం రెగ్యులర్ గా. పొద్దున 7 స్టార్ట్ అయింది అనుకో, మళ్ళా 12-12:30 వరకు ఆఫ్ అవుతుంది. మొత్తం హాస్టల్ ఇబ్బంది పడట్లేదా ఇప్పుడు ఇంత వానకి? అవుతుందన్నా, ఏం చేద్దాం మరి, బతకాలి కదా. నేను ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాం కాబట్టి ఇక్కడనే చేయాలి. వేరే కాడికి పోతే బతకలేం. మరి కొత్త కాడికి పోతే కష్టమో నష్టమో భరిస్తాను. ఎప్పటి నుంచి ఇంతేనా? వాన పడిన ప్రతిసారి ఇంతేనా? వాన పడితే ఇట్లా కొంచెం మామూలుగా కూడా వస్తుంది వాటర్. ఓకే, వాన పడితే మాత్రం తట్టుకోలేము, ఈ రూట్ లో నడవలేము. ఈత కొట్టాలి, పని చేసుకోవాలి, అంతే. అది నాకు అలవాటు అయిపోయింది అన్న. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, సముద్రం దిగినాక ఏం చేస్తాం? ఒడ్డు పోవాలంటే ఈత కొట్టాలి తప్పి చేసేదే లేదు కదా. ఈత కొట్టాలి కదా, ఈత కొట్టకపోతే మళ్ళీ మధ్యలో మునిగిపోతాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడు కాదు, ఇది మారది ఇంత. ఇది మా కష్టాలు మాకు తెలుసు. ఇక చలి పెడతాం పోయి ఇప్పుడు ఇళ్ళనే పోయి 9 days రావాలి. ఏం చెప్తాం? ఇబ్బంది పడుతున్నారు ఈ రూట్ వల్ల. ఇబ్బంది అంటావా? నరకం చూస్తున్నావు అన్న. బిజినెస్ లేవు, ఏం లేవు, ఏం చెప్తాను. ఏంటి సమస్య? వాన పడిన ప్రతిసారి ఈ రోడ్లు అయితే మెయిన్ గా వాటర్ రోడ్ల మీదకే ప్రవహిస్తుంది అన్న. వాన పడినప్పుడు ప్రతిరోజు ఇదే పరిస్థితి అన్న. పొద్దున లేవగానే మార్నింగ్ ఇదే పరిస్థితి, సాయంత్రం ఇదే పరిస్థితి. వచ్చి చేస్తారు పని, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు ప్రస్తుతానికి అయితే. పొద్దున చేస్తారు, మళ్ళీ తెల్లగానే అదే పరిస్థితి. ఇది చాలా రోజుల కానీ అవుతుంది. జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది అయితే పడుతున్నారు బండ్ల నుంచి వెళ్ళి, చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి గవర్నమెంట్ పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని కోరుకుంటాం. అంటే రెగ్యులర్ గా పని వాళ్ళు వర్క్ చేసినా గానీ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఇదే పరిస్థితి అవుతుంది అన్న. సేమ్ అదే పొద్దున మళ్ళీ అదే పరిస్థితి, సాయంత్రం అదే పరిస్థితి. మళ్ళీ ఏహెచ్ఎంసీ వాళ్ళు, హైడ్రా వాళ్ళు వచ్చి ఏమన్నా చెక్ చేసే పరిస్థితి ఉందా? వస్తుంది, చేస్తున్నా కానీ ఏ టెంపరీ సొల్యూషన్ లేకుండా అది వాళ్ళకి తెలియాలన్న. అది పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చేయాలని చెప్పి మా బాధ. చూడండి, మరీ టూ మచ్ అవుతుంది. మొత్తం డ్రైనేజ్ అసలు చూడండి, నదిలో నీళ్లు పొంగినట్టు పొంగుతుంది మొత్తం రోడ్డు అంతా. అది బాగుతుంది. ఇదైతే 50 అట్లకి అంత ఘోరంగా ఉంది పరిస్థితి. వీళ్ళకి నడవాలంటే ప్రాబ్లం అవుతుంది అన్న. అది పరిస్థితి. సరే, అంటే పిల్లలు కూడా తిరుగుతుంటారు కదా కోచింగ్ మొత్తం. ఇది షాపులు ఉండే ఏరియా. అవును, షాపులు ఉండే ఏరియా. చిన్న చిన్న పిల్లలు పడ్డారు అన్న, బండి మీద పడుతున్నారు, లేడీస్ పడుతున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పరిస్థితి అయిపోయింది ఇక్కడ. చాలా ఘోరమైంది పరిస్థితి. మంచి పర్మిషన్ ఏదైనా సొల్యూషన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే విధంగా నాలా పోతుంది. ఎవరు పట్టించుకోలేదు. దానం నాగేందర్ కానీ, ఏరియా కార్పొరేటర్ కానీ, అమ్మాయి కార్పొరేటర్ కూడా ఇక్కడ ముందల్నే ఉంటది. ఆమె చూసుకుంటూ పోతూనే ఉంటది. ఆమె కూడా ఏమి 2-3 సార్లు ఆమె కూడా వచ్చి క్లీన్ చేయించింది. జిహెచ్ఎంసీ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు వచ్చినారు. నేను కూడా ఒకసారి వచ్చి తీసుకోవడం జరిగింది కదా. తీసుకోవడం జరిగింది, కానీ మళ్ళీ ఏదో మీద చేస్తారు. నిన్న కూడా చేసిండ్రు, అయినా కూడా వాటర్ ఇదైతే లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి పైప్ వేసిర్రు. ఒకటి ఎల్ క్రాస్ లో వేసినుంటే అది బాగుండు. వాళ్ళు డైరెక్ట్ స్టేట్ చేసిర్రు. స్టేట్ చేసుట్లా ఆ నీళ్ళన్నీ స్టక్ అయిపోతున్నాయి అనమాట. ఎప్పటి నుంచో ప్రాబ్లం ఇంతే ఉంటుంది. 20 years నుంచి అబ్బో. చిన్న వాన పడ్డా ఇట్లా పొంగిపోతూనే ఉంటుంది. మొత్తం సాయంత్రం దాకా డైలీ 24 hours నడుచుకుంటూ పోవాలంటే చాలా ఇబ్బందిగా అయితే. 4 రోజుల పరిస్థితి ఇక్కడ ఉన్న షాపుల పరిస్థితి కానీ, పిల్లలు కోచింగ్ కి చదువుకోవడానికి వెళ్ళేటోళ్ళు కూడా ఇక తప్పదు కదా, వెళ్ళాల్సిందే. ఇక తప్పదు కదా, వెళ్ళాలి. హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి మరి? వాన పడిందంటే హైదరాబాద్ లో చూడు, కొంచెం వాన పడ్డది అనుకో, ఇంకా రోడ్లన్నీ గుంతలు అవి. మొన్న కూడా నేను ఇట్లా పోతున్నాను దుర్గమాత గుడి దగ్గర, డేనిస్ మీద సరిగా మూత వేయలేదు. ఒక కాలు పెట్టే వరకు లోపలికి వెళ్ళిపోయింది. కాలు వెళ్ళిపోయేటోడు నల్లలా. మున్సిపాలిటీ వాళ్ళు ఆ విధంగా ఇది చేస్తున్నారు. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అది ఎవరు అంటే ఎక్కడైనా ఇదే ప్రాబ్లం. హైదరాబాద్ లో ప్రతి చోట మొత్తం ఒక చినుకు పడిందంటే కథం రోడ్లన్నీ జలమయం అయిపోతుంది. ప్రభుత్వం వారు కూడా అంటే వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు చేస్తున్నట్లే, కానీ మరి ఏంటో అర్థం కావట్లేదు. హైదరాబాద్ కూడా వచ్చి మొత్తం చేస్తున్నారు, మేము చూస్తూనే ఉన్నాం. ఓకే, చూస్తున్నారు మీరు.
కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అనమాట. అది ఆ కార్పొరేటర్ ఉన్నది, వాళ్ళు చేస్తుంటే కూడా వచ్చి చూడట్లేదు ఆమె. వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతుండే అని పాపం వాళ్ళు లోపలికి దిగి మూత తీసి చేస్తున్నారు వాళ్ళు. అయినా కూడా పరిస్థితి అంతే అవుతుంది. అది ప్రస్తుతానికి ఇది అమీర్పేట, ఇది ఏమంటారు దీన్ని, ఇది అమీర్పేట ఎంసీహెచ్ చికెన్ మార్కెట్ లైన్. ఇది చికెన్ మార్కెట్ లైన్ ఇక్కడ ఎందుకంటే కదా మెయిన్ గా. ఇప్పుడు మెయిన్ మన మెట్రోకి కనెక్ట్ అయ్యే రూట్ ఇదే, మెయిన్ రోడ్ కనెక్ట్ అయ్యే రూట్ కూడా ఇదే. మెయిన్ రోడ్ ఇది కట్టేది ఇదే. నెక్స్ట్ ఇట్లా పోతేనేమో బిగ్ బజార్, పంజగుట్ట ఆ రోడ్ లో వెళ్తుంది అనమాట. ఇట్లా విధంగా వెళ్తుంటాయి కార్లు కూడా రఫ్ గా తీసుకొని వస్తారు. మనం సారం చేసుకొని అన్ని వేసుకొని ఆఫీస్లోకి వెళ్తుంటాము. ఆ నీళ్ళని మీద జిల్లుతూనే ఉంటాయి. ఇది చూడండి అక్కడ ఎన్ని గుంతలు ఉన్నాయి. ఆ లైన్ మొత్తం గుంతలే, పెద్ద పెద్దవి. అక్కడ నది తీరు పారిపోతున్నాయి అన్నమాట. సరేనండి, ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్స్ అండి. నమస్కారం అన్న. ఏంటి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? అది ఇటు చూసుకున్న పోతే 200 మీటర్లు మొత్తం వాటర్ తోనే నిండిపోయింది. పైగా మెయిన్ రహదారి ఇది నేను చిన్నప్పని చూస్తున్నా ఇదే పని. చిన్నప్పని చూస్తున్నా పెద్ద బాగుండే లైన్ వేసిరు. మొన్న నెల కింద వర్షం పడ్డప్పుడు కూడా వచ్చేసారు, తూతూ మంత్రంగా చేసారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు పొద్దున వర్షం పడ్డా ఈ రకంగా ఇది చేసిన వాళ్ళది. అంటే నేను చాలా సార్లు నేనే చేయడం జరిగింది. 3-4 సార్లు ఇక్కడికి వచ్చి వీడియో తీసుకోవడం కూడా జరిగింది. ఒక్కసారి చిన్న వాన పడిందంటే ఇక్కడ దాదాపు మడుగు లోతు నీళ్ళు. అవును సార్, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతుంది. మెయిన్ ఇక్కడ నుంచి అక్కడ ఏం లేదు, ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఇబ్బంది, పబ్లిక్ ఇబ్బంది. మరి క్లీన్ చేయట్లేదా? వస్తుంటారా? చేస్తుంటారు కానీ మామూలుగా పని చేస్తుంటారు సార్, చేస్తారు వెళ్ళిపోతారు అంతే. దానికి మించి ఏం లేదు. చేసినామా అప్పటి మటుకు వాటర్ వెళ్ళిపోతుంది. తర్వాత కొంచెం వర్షం పడగానే ఇది పరిస్థితి. ఇది దాదాపు నేను చూస్తున్నా వారం రోజుల నుంచి కూడా ఇంతే ఉంది, కరెక్ట్ గా ఇంతే ఉంది. వాన వచ్చినా రాకపోయినా ఇదే కదా సార్, నేను చిన్నప్పటి చూస్తున్నా. ఎప్పుడైనా సరే ఇది నిండిపోతుంది. కొంచెం వర్షం పడగా సార్ మొత్తం నిండిపోతుంది. పబ్లిక్ ఇబ్బంది, స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ హాస్టల్స్ ఉంటారు, చిల్డ్రన్స్ చాలా పిల్లలు. హైడ్రా వాళ్ళు ఇప్పుడు రాలేదు. హైడ్రా వాళ్ళు వచ్చినారు, ఒకసారి వచ్చినారు, చూసినారు. హైడ్రా వాళ్ళు కూడా నేను మాట్లాడడం జరిగింది వాళ్ళతో. మరి ఏంది ప్రాబ్లం రెక్టిఫై చేయలేదు? వాళ్ళ మున్సిపల్ వాళ్ళు తెలవాలి, వచ్చారు. ఎప్పుడైనా వచ్చినా కంప్లైంట్ ఇచ్చినా చేస్తారు, మామూలు చేసి వెళ్ళిపోతారు. అంత మించి ఏం లేదు. ఇక అదేం చేయాలన్నా మీరే పట్టించుకోండి కదా, కొంచెం చేస్తే అది అందరికి పబ్లిక్ బాగుంటది, ప్రజలకు బాగుంటది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు. ఎంతమంది ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ పోవాలన్నా రావాలన్నా, అమ్మాయి చూడు కాలేజీ పోవాలన్నా, హాస్టల్ పోవాలన్నా చాలా ఇబ్బంది. పిల్లలందరూ ఇక్కడ నుంచి వస్తారు కోచింగ్ లకు వెళ్ళే వాళ్ళు. అదే ఇబ్బంది. వాళ్ళు దయచేసి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి మేము చెప్పినా కానీ మామూలు వచ్చి చేసి వెళ్ళిపోతారు. అంతకు మించి ఏం లేదు సార్, ఇది పరిస్థితి. సో హైడ్రేట్ దృష్టికి తీసుకెళ్తే మంచిగా చేయగలరు అని అనుకుంటున్నారా? మళ్ళీ అయితే చేస్తారు కానీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. వస్తారు, చేస్తామంటారు, ఎవరైనా 10 రోజులు వస్తారు, మళ్ళీ మీద చేస్తారు, వెళ్ళిపోతారు. గట్టిగా చేస్తుంటే ఎవరికైనా సరే మంచిగా చేస్తారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు